బంగారం రోజురోజు పెరమవుతోంది. గత 2 రోజులుగా గరిష్ట ధరలు నమోదవుతున్నాయి. బంగారం ధరలు ఎందుకు ఈ స్థాయిలో నమోదవుతున్నాయనే విషయాలను గోల్డ్ ఎక్స్పర్ట్ ప్రతాప్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ రోజు వరకు 1,00,000 మార్కు దాటిపోయింది. ఇంకా ఈ బంగారం ధరలు ఏ స్థాయిలో పెరగవచ్చు, అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందని తెలుసుకోవడానికి గోల్డ్ అనలిస్ట్ ప్రతాప్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్తే అండి. మరి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి నుంచి అంటే నిన్న హైయెస్ట్గా 1,00,000 రూపాయలు దాటిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాములు 24 క్యారెట్ల కొలిచేదాన్ని 10 గ్రాములు అది 1,00,000 రూపాయలు దాటిపోయింది. ఎందుకు ఈ స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి అనుకోవచ్చు? యాక్చువల్గా బంగారం ధరలు మీరు గమనిస్తే లాస్ట్ 10 రోజుల్లో 10,000 దాకా పెరిగింది. మీరు ఒక 10 రోజుల క్రితం చూస్తుంటే కనుక 90,000-91,000 దగ్గర ఉన్నది. ఇవాళ రోజులు మీరు చూస్తే ట్యాక్సులు అన్నితో కలుపుకొని 1,02,000 దాకా వెళ్ళింది. సో ఈ 10 రోజుల్లో ఇంతలాగా ఎందుకు పెరిగింది, లేదు ఏప్రిల్ నెలలో ఎంత పెరిగింది, లేదు ట్రంప్ గారు వచ్చి టారిఫ్లు వేసిన తర్వాత ఎంతవరకు పెరిగింది, ఇవన్నీ కూడా మనం కారణాల కింద విశ్లేషించవచ్చండి. మొదటగా మనం చెప్పాలి అనుకుంటే కనుక ఈ టారిఫ్ వార్ ఏదైతే నడుస్తుందో అది ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంతకంటే అంతర్లీనంగా అంటే దీని కింద ఇంకొక ముఖ్యమైన కారణం ఏముందంటే డాలర్ మీద జనాలకి నమ్మకం తగ్గిపోయింది. ఇన్వెస్టర్స్ ఎవరైతే యుఎస్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా యుఎస్ బాండ్స్ ఏవైతే బేసిక్గా యుఎస్ స్ట్రెంత్ అంటారు దాన్ని, ఆ బాండ్స్ మీద నమ్మకం చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే మీకు బాండ్స్ మీద నమ్మకం తగ్గుతుందో అప్పుడు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ ఏది అంటే కనుక బంగారం మీద పెట్టుకుంటారు. సో మీరు గమనిస్తే 2020లో యుఎస్ జీడిపి అండ్ యుఎస్ డెట్ రేటు 2 సమానంగా ఉండేవి. ఈ 5 సంవత్సరాల్లో అది బాగా పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ 120% ఆఫ్ ద జీడిపి యుఎస్ డెట్ ఉంది. అంటే ఈ రోజున మనం యుఎస్ని యాజ్ ఇట్ ఈజ్గా అమ్మేసినా కూడా వాళ్ళకున్న అప్పు తీరే పరిస్థితి లేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో యుఎస్ ఎకానమీ వచ్చేసింది. దాంతో అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో డెప్స్ మీద కానీ లేదంటే బాండ్ మార్కెట్ మీద కానీ వాళ్ళందరికీ డాలర్ మీద నమ్మకం సన్నగిలింది. ఎప్పుడైతే డాలర్ మీద నమ్మకం సన్నగిలుతుందో ఆటోమేటిక్గా అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు గోల్డ్ మీద పెడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మీరు 70 నుంచి చూడండి, లేదు 60 నుంచి చూడండి, ఎప్పుడైతే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందో, లేకుంటే ఎకానమీ డౌన్ టర్న్ వస్తుందో, లేకపోతే రిసెషన్ అంటారు, రిసెషన్ వచ్చే అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సందర్భాల్లో గోల్డ్ రేటు పెరిగింది. కాబట్టి గోల్డ్ రేటుకి ఎకనామిక్ రిసెషన్కి ఒక సంబంధం ఉంది. ఎప్పుడైతే గోల్డ్ రేట్ ఇంత బాగా పెరుగుతోంది అనిపిస్తే కనుక అదొక ఇండికేషన్ కింద మనం భావించవచ్చు, ఎకానమీలో ఎక్కడో కూడా ఏదో తేడా ఉంది, డౌన్ టర్న్ వస్తుంది ఎకానమీలో అని చెప్పి మనం భావించవచ్చు. ఇదో ముఖ్యమైన కారణం కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఈ స్థాయిలో బంగారం అధికంగా పెరగడం గతంలో ఎప్పుడైనా చోటు చేసుకుంది? ఎందుకంటే దాదాపు ఒక 50 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకుంటే రేట్లు ఏ విధంగా పెరుగుతూ వచ్చాయి, ఒక్కసారిగా అంటే మీరు చెప్పారు 10,000 ఒక్కసారిగా పెరిగింది అని చెప్పి. ఎందుకు ఈ విధంగా, అంటే గతంలో చరిత్ర చూస్తే ఏ విధంగా ఉంది బంగారం ధర సంబంధించి? ఇప్పుడు మనకి 3-4 సార్లు రెసెషన్ వచ్చిందండి. 70, 72, 73లో ఒకసారి రెసెషన్ వచ్చింది. అప్పుడు బంగారం ధర ఆ రోజుల్లో 600, 500 నుంచి ఒక 100 రూపాయలు పెరిగింది. ఆ విధంగా మనం అనాలిసిస్ వేసుకుంటే కనుక ప్రతిసారి రెసెషన్ వస్తుంది, లేదు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు గోల్డ్ మీద దాని ప్రభావం కనపడుతుంది, గోల్డ్ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రతిసారి కూడా ఎకనామిక్ రెసెషన్ రావడానికి ఒక కారణం కనపడింది. ఫస్ట్లో 70లో వచ్చినప్పుడు ఆయిల్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఎకనామిక్ డౌన్ టర్న్ వచ్చింది అని. తర్వాత మీరు 2008-9లో చూసుకుంటే యుఎస్లో మీకు సబ్ ప్రైమ్ మార్టిగేజ్ ఇష్యూ వచ్చింది, పడిపోయింది. కరోనా టైంలో దానివల్ల మీకు గోల్డ్ రేట్స్ కొంచెం పెరిగాయి. కానీ ఇప్పుడున్న సినారియో చాలా ఇంట్రెస్టింగ్ సినారియో ఏంటంటే స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ రేట్స్ అన్ని కంట్రీస్లోనే బాగానే ఉన్నాయి, ఎక్కడ తగ్గుదల లేదు, ఆయిల్స్ ఫ్లక్చుయేట్ అవ్వటం లేదు, ఏది జరగకపోయినా కూడా గోల్డ్ రేట్ ఎందుకు తగ్గడం లేదు, ఇంత భారీగా ఎందుకు పెరుగుతుంది అని కనుక మనం చిన్న విశ్లేషణ చేస్తే అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఎక్కడొచ్చింది అంటే కనుక దాన్ని తవ్విన కొద్దీ లోపలికి వెళ్ళిన కొద్దీ మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే కనుక యుఎస్లో డాలర్ మీద కానీ లేదంటే బాండ్ మార్కెట్ మీద కానీ నమ్మకాలు అన్నవి బాగా సన్నగిలిపోయాయి. దీంతో ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుందంటే రేపు పొద్దున్న బంగారమే చాలా ముఖ్యమైన ఒక ఏమంటారు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఎంత పోగు చేసుకుంటే అంత మంచిగా ఉద్దేశంలో బై చేస్తున్నారు. అదో ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా అంటే స్టాక్ మార్కెట్ కానీ ఏదైనా కానీ అబ్నార్మల్గా పెరిగినప్పుడు ఒకసారిగా మళ్ళీ ఫాల్ అవుతుంటుంది, ఫాల్ డౌన్ చూస్తుంటాం మనం స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు బంగారం కూడా డిజిటల్ మార్కెట్లోనే ఈ విధంగా ధరలు పెరుగుతూ పోతుంది. అంటే ఫిజికల్గా వచ్చి కొనేదానికంటే కూడా డిజిటల్ ట్రేడింగ్లో ఒక్కసారిగా పెరుగుతూ పోతుంది కదా. స్టాక్ మార్కెట్ లాగా ఇది కూడా ఒక్కసారిగా ఏమైనా డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుందా? బబుల్ లాగా నీటి బుడగ లాగా ఏమైనా అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా దీనికి ఒక విశ్లేషణ కూడా యూరోపియన్స్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు ఈ విషయం ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే
బంగారం ఇంతలా పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఫిజికల్ గోల్డ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది మార్కెట్లో. సో ప్రతిదీ కూడా ట్రేడింగ్లో పెట్టి డిజిటల్ గోల్డ్ మీద వ్యాపారం చేస్తున్నారు. డిజిటల్ గోల్డ్కి ఎప్పుడు కూడా వాల్యూ అన్నది ఇంత అని ఇది విధంగా ఉండదు. మనం ఎంత చెప్తే అంతే. మీరు నాకు 5 రూపాయలకి అమ్ముతారు, నేను నాకు 6 రూపాయలు అమ్ముతాను. సో 6 రూపాయలు ఈజ్ సేల్ ప్రైస్ అయిపోతుంది అక్కడ. దానికి ఇది అని వాల్యూ లేదు. సో దాంతో ఏంటంటే డిజిటల్ గోల్డ్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టి దాని మీద దాన్ని ట్రేడింగ్ ఎక్కువ చేసి రేటుని అమాంతంగా పెంచేశారు. రెండోది వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నాయి. మీరు 2010 నుంచి గమనిస్తే 2024 వరకు బ్యాంకులు కానీ లేదంటే గవర్నమెంట్స్ కానీ ఆల్మోస్ట్ 70% పర్చేజెస్ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు అంటే ఇదే కారణం ఏంటంటే రాబోయే రూల్స్ ప్రకారము లేకపోతే రాబోయే మన బేసల్ నామ్స్ అంటారు, బేసల్ 3 నామ్స్ ప్రకారము బ్యాంక్స్ కూడా వచ్చే రెగ్యులేషన్ ఏంటంటే మీ దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంటేనే దాన్ని మీరు 100% సెక్యూరిటీ కింద ట్రీట్ చేయాలి, లేకపోతే కనుక మీరు దాన్ని క్లాస్ 3 కింద ట్రీట్ చేయాలి. అంటే మీకు దాన్ని 50% మీరు రైట్ ఆఫ్ చేసుకోవాలి అని చెప్పి ఒక రెగ్యులేషన్ వచ్చింది. మొన్ననే ఒక 10 రోజుల క్రితం మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. దీంతో బ్యాంక్స్ అన్ని ఏంటంటే పర్చేస్ చేసుకొని ఫిజికల్ గోల్డ్ని దగ్గర పెట్టుకుంటున్నాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ గేమ్ చేంజర్. చాలా మార్పులు వస్తాయి దానివల్ల. దాంతో డిజిటల్ గోల్డ్కి ఉండే ఏదైతే వాల్యూ వస్తుందో దాని మీద కొంచెం ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. సార్, అయితే మన దేశంలో ఎక్కువగా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్కి అంటే ఎక్కువ కూడా అంటే ఆభరణాల రూపంలో ప్రదర్శించుకోవడం అదొక హ్యాపీగా ఒక ప్లెజర్గా ఫీల్ అవుతుంటారు. అట్లా కొనుగోలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే విపరీతంగా 1,00,000 దాటిపోయింది బంగారం కాబట్టి కొనుగోలు గత వారం రోజుల నుంచి చూస్తే ఏ విధంగా ఉన్నాయి? కొనుగోలు శక్తి ఏ విధంగా పెరిగింది లేకపోతే తగ్గిందా? యాక్చువల్గా ఇప్పుడు నా వరకు నేనైనా కానీ ఈ ధరలో కొనాలి అంటే జనరల్గా జ్యువెలరీ గురించి మాట్లాడుతాం, మనం తటపటాయిస్తాం. ఎందుకంటే జ్యువెలరీ కొనడంలో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ అంటే అది డిప్రిసియేషన్. మీరు కొన్న నెక్స్ట్ డే నుంచి దాని వాల్యూ తగ్గుతుంది తప్ప పెరగదు. సో గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడము లేకపోతే బిస్కెట్లు కొనుక్కోవడము వేరే, ఆర్నమెంట్స్ కొనుక్కోవడం వేరే. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మార్కెట్ నుంచి గత 15-20 రోజులుగా ఎప్పుడైతే ధరలు పెరగడం మొదలైందో అప్పుడు ఈవెన్ జ్యువెలరీ సెక్టర్లో కూడా డిమాండ్ బాగా తగ్గింది. ప్రజలు వచ్చి కొనుక్కోవడం అనేది బాగా తగ్గిందని మనకి మార్కెట్లో అయితే వచ్చింది వార్త. ఒకవేళ బంగారంలో మదుపు చేయాలనుకునే వాళ్ళు ఈ సందర్భం కరెక్టేనా? ఎందుకంటే ఇప్పటికే హైయెస్ట్ రేట్స్ తాకి ఉన్నాయి. మీరు అన్నారు దాదాపు కొన్ని రోజుల్లోనే 10,000 వరకు పెరిగిందని చెప్పి. ఈ సమయంలో ఒక ఇన్వెస్టర్స్ ఎవరైనా చిన్న చిన్న మదుపుదారులు ఎవరైనా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం అయినా పెట్టవచ్చా లేకపోతే వేచి చూడాలా ఏంటి? సో బంగారము పెట్టుబడి ఒకటి, రెండోది వచ్చి వాడుకోవడానికి ఒకటి అండి. సో పెట్టుబడిలో పెట్టుకునే వాళ్ళు ఇది ఒక సువర్ణ అవకాశంగా అనుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ధరలు పెరుగుతాయి కాబట్టి రిటర్న్ కూడా వస్తుంది. అలాగే నేను ఇంతకు ముందు కూడా చాలా మందికి నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు పెట్టుబడిగా పెట్టుకోకపోయినా కొనుక్కోదలుచుకుంటే కనుక మీకు ధరలు పెరిగేవి కానీ కొంచెం తగ్గేవి కాదు కాబట్టి మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టి మీరు కొనుక్కోండి. చిన్న మొత్తంలో అయినా సరే కొనుక్కొని దాచుకోండి. రేపు పొద్దున్న 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఆ టైంలో మనం బాధపడే కంటే అవకాశం ఉన్నంత వరకు చిన్న మొత్తంలో 1/2 గ్రాము 1/4 గ్రాము ఎంత ఉన్నా సరే, ఎందుకంటే ఇది పెరిగేదే కానీ తగ్గేదే కాదు కొన్నాళ్ళ పాటు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కొనుక్కొని పెట్టుకోవడం అనేది మంచిది. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నట్టు కూడా గోల్డ్ ఎక్స్పర్ట్ ప్రతాప్ గారు చెప్తున్నారు. అయితే మదుపుదారులు తమ వద్ద ఉన్న అవకాశాన్ని బట్టి మదుపు చేయడం కూడా మంచిదని చెప్తున్నారు. ఆభరణాలు విపరీతంగా పెరిగి అంటే బంగారం విషయంలో ఇంకా విపరీతంగా పెరుగుతూ పోతుంది తప్పితే ఇప్పుడు ఒక 5-6 నెలల వరకు కూడా పరిస్థితి సర్దుమనిగే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.